చవితి, వరలక్ష్మి వ్రతము, దీపావళి, దసరా అన్ని కలుపుకొని ఈచ్ డే మీరు ఈచ్ డే కనుక ఒక 10 అవర్స్ మాత్రమే, యాక్చువల్ గా అయితే మీరు 12 to 14 జేఈలో 99% అనేది నీ టార్గెట్ గా పెట్టుకోవాలి. బికాస్ మీరు ఓసీ అయినా సరేనమ్మా, ఎస్సీ ఎస్టీ అయినా కూడా, ఎస్సీ ఎస్టీ అంటే కొంచెం పర్సెంటైల్ వేరే అవుతుంది, బట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా లెట్ మీ టెల్ యూ, మీకు ర్యాంక్ అనేది బిలో 7,000 ర్యాంక్ ఉండాలి ఆల్ ఇండియాలో. జేఈలో మీ కేటగిరీ ర్యాంక్ బిలో 7,000 ఉండాలి. అంటే ఇండియా మొత్తంలో రాసిన ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ లో దాదాపుగా ఎస్సీ వాళ్ళు 1,50,000 మంది జేఈ ఎగ్జామ్ కి అటెంప్ట్ అయ్యారు అనుకుంటే, 1,50,000 మందిలో నీ ర్యాంక్ బిలో 7,000 ఉంటేనే నీకు ఐఐటి, జేఈ మెయిన్స్, నీట్ లో సీట్ వచ్చే ఎన్ఐటి లో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో నాది ఎస్సీ ఎస్టీ కదా, నాకు ఒక 87-90% వచ్చినా నాకు ఎన్ఐటీలో సీట్ వస్తుంది అంటే అది కాదు. నీ కేటగిరీలోనే నీకు కాంపిటీషన్ ఎక్కువ. సో ఆల్వేస్ హ్యావ్ హైయెస్ట్ టార్గెట్. ఓసీ వాళ్ళంటే ఇంకా వేరే దారేం లేదమ్మా, అందులోనూ ఓసీ బాయ్, ఓసీ జెంట్ అయితే గనక నువ్వు 99% కి తగ్గేదే లే. 99% రావాలి అంటే నీ మార్క్స్ 180 నుంచి 220 ప్లస్, ఇంకా పైన 180 నుంచి 220 ప్లస్. ఈజియెస్ట్ షిఫ్ట్, టఫెస్ట్ షిఫ్ట్. బాగా టఫెస్ట్ షిఫ్ట్ అయితే గనక 170 దగ్గర కూడా మనకి 99% వచ్చిన రోజులు ఉన్నాయి. బట్ లెటెస్ట్ టేక్ టార్గెట్ 180 మార్క్స్. ఓకే, సో ఇది మరి మన బీసీ వాళ్ళకి ఎంత మ్యామ్, ఎస్సీ ఎస్సీ వాళ్ళకి ఎంత మ్యామ్ అడగండి. బికాస్ మీ కేటగిరీలో మీకు అంతే కాంపిటీషన్ ఉంటుంది. మీ కేటగిరీలో 1,50,000 మంది ఎగ్జామ్ రాస్తే అందులో నీకు బిలో 5,000 ర్యాంక్ రావాలి, సీట్ రావాలంటే. సో నీ కేటగిరీలో నీ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి నాకు తక్కువ మార్కులు వస్తే, నాకు ఒక 100 మార్క్స్ వస్తే చాలా మ్యామ్ నాకు సీట్ వచ్చేస్తుందా అంటే నీ 100 మార్క్స్ కి సీట్ రాదు. సో ఎవ్రీబడి, వాట్ ఎవర్ మే బి ద కేటగిరీ, యూ హ్యావ్ యువర్ గోల్ 150 to 180 ప్లస్ లో మీ మార్క్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇన్ని మార్క్స్ ఉండాలి. సరే, మన దగ్గర ఒకసారి టైం ఎంత ఉంది ఒకసారి చూద్దాం. జేఈ జనవరి సెషన్ కి మన దగ్గర ఎంత టైం ఉంది ఒకసారి చూద్దాం. జనవరి సెషన్ కి టార్గెట్ పెట్టుకోవాలి అంటే లెట్ us స్టార్ట్ ఆగస్ట్ 1 నుంచి తీసుకుంటే, మనకి జేఈ మెయిన్స్ జనవరి సెషన్ ఎప్పుడు కూడా జనవరి 20 తర్వాత స్టార్ట్ అవుతుంది. కాబట్టి లెట్ us టేక్ జనవరి 20th మన ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అనుకుందాం. నేను లెక్క పెట్టాను ఇక్కడ, ఈ మధ్యలో మనకి టోటల్ గా ఎన్ని డేస్ వస్తాయి టోటల్ గా అంటే 173 డేస్ వస్తాయి. లెట్ us టేక్ 170 డేస్ అని వేసుకుందాం. 170 డేస్. ఈ 170 డేస్ ఏంటి? వినాయక చవితి, వరలక్ష్మి వ్రతము, దీపావళి, దసరా అన్ని కలుపుకుని. ఓకే, వినాయక చవితి రోజు ఉండ్రాళ్ళు తినాలి, వినాయకుడు పూజ చేసుకోవాలి అంటే పూజ చేసుకో, గంట సేపు పూజ చేసుకో, మిగతా టైం అంతా చదువుకో. వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవాలా, చేసుకో, చదువుకో. దీపావళి గంట సేపు బాంబులు కాల్ చేసుకో, చదువుకో. ఇలా ఉండాలి. దీపావళి, దసరా, వినాయక చవితి, వరలక్ష్మి వ్రతాలు అన్ని కలిపేస్తే, సండేలతో కలిపేస్తే 170 డేస్. అదేంటి మేడం మమ్మల్ని పండుగలు చేసుకోనివ్వరు అంటే, నువ్వు పండుగ చేసుకో, నాకేం అభ్యంతరం లేదు. బట్ దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు డెడికేట్ యువర్ టైం. అసలే మనకి క్లాస్ 11th పాయే. సో నువ్వు క్లాస్ 12th లో క్లాస్ 11, 12 కంప్లీట్ చేసేయాలి. దానికి తోడు పండుగలు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. మళ్ళీ మా మావయ్య పెళ్ళుంది, నేను వెళ్ళకపోతే మావయ్య తాళి కట్టడేమో అని నువ్వు ఎక్కడ బాధపడిపోతాడో మావయ్య అని నువ్వు 10 రోజులు సెలవు పెట్టుకుని వెళ్ళాలి అంటే మాత్రం జేఈలు రావు. ఓకే, సో ఖచ్చితంగా 170 డేస్ అని అనుకుందాం. 170 డేస్ ని నువ్వు ఎంత బాగా ప్లాన్ చేసుకోవచ్చు. నేను మీకు ఇంకా డీటెయిల్డ్ గా చెప్తాను చూడండి. మీలో పాజిటివిటీ పెరగడానికి 170 డేస్ ని మీరు అవర్స్ తో మల్టిప్లై చేయండి. 170 డేస్ లో ఈచ్ డే కనుక ఒక 10 అవర్స్ మాత్రమే. యాక్చువల్ గా అయితే మీరు 12 to 14 అవర్స్ చదవాలి. నేను 10 అవర్స్ వేస్తా, కానీ కష్టం, కనీసం 10 అవర్స్ వేసుకుందాం. మిగతా అవర్స్ మీ ఇష్టం, మీరు పెంచుకుంటే ఇంకా బాగుంటుంది. 10 అవర్స్ వేసుకుందా, నీ దగ్గర ఎన్ని వచ్చాయి? 1700 అవర్స్ వచ్చాయి కదా. అదే నువ్వు 12 అవర్స్ వేసుకుంటే నీ దగ్గర 2000 అవర్స్ వస్తాయి అప్రాక్సిమేట్ గా. నీ దగ్గర నీకు దగ్గరలో 2000 అవర్స్ వస్తాయమ్మా. ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, నీ దగ్గర 2000 అవర్స్ టైం ఉంది. జేఈ కొట్టగలవా, కొట్టలేవా? చెప్పండి, కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నీ దగ్గర 2000 అవర్స్ టైం ఉంది, నువ్వు జేఈ కొట్టగలవా, కొట్టలేవా? జేఈ కాకపోతే బిట్సాట్, అది కాకపోతే VIEEE, అది కాకపోతే AEEE కొట్టగలవా లేదా? ఒక్కసారి కమెంట్ సెక్షన్ లో ఎస్ మేడం కొట్టగలను అని చెప్పండి. ఇన్ని అవర్స్ ఇప్పుడు చూడండి, మనకే ఒక ఉత్సాహం వస్తుంది కదా, అమ్మ నాయన ఇన్ని అవర్స్ ఉన్నాయా మన దగ్గర, కొడతాను నేను అనేది మీరు డిసైడ్ అవ్వాలి. పోనీ 2000 అవర్స్ లో మేడం మీరు మరీ ఎక్కువ చెప్పేస్తున్నారు అనుకున్నా,
2000 నుంచి 1500 నుంచి 2000 అవర్స్ నీ చేతిలో ఉన్నాయి. ఎవడు ఎంత వాడుకుంటే వాళ్ళకి అంత ఉపయోగం. అవునా?